హాయ్ హలో. మీరు కొమ్ము శనగల పూరి ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా తిన్నారా? ఇది వెరైటీదండి. ఈ డిష్ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొమ్ము శనగలతో పూరి తయారు చేశానండి. ఎంతో రుచికరమైన ఈ కొమ్ము శనగల పూరి ఒక్కసారి మీరు కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నేను కొమ్ము శనగలను రాత్రి నానబెట్టి 3 సార్లు కడిగి నేను ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ కొమ్ము శనగల్ని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మిక్సీలో కొమ్ము శనగల్ని వేసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం ఎక్కువే పడతాయండి మీకు కారం బట్టి. నేనైతే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఒక 3 కానీ 4 కానీ ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం స్టఫింగ్ కోసం మిక్సీ చేసుకోవాలి. వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలి. ఇందులో సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకోవాలి కాబట్టి కొంచెం నేను ఒక స్పూన్ ఈస్టు, కొంచెం సాల్టు, ఒక స్పూన్ పాలు, కొంచెం పంచదార వేసి నేను కలుపుకున్నానండి. ఎందుకంటే ఇది పూరి చాలా స్మూత్గా రావాలి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా కలుపుకొని మనం పూరికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోండి, లూజ్గా కాదు. నేనైతే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని కలుపుకుంటున్నాను. గోధుమ పిండి, మైదా పిండి అవసరం లేదండి. మైదా పిండి నేను యూజ్ చేయట్లేదు. మైదా పిండి అయినా మంచిది కాదు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం పూరికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మసాలా స్టఫింగ్ కోసం మనం ఏటేట్ చేయాలో చెప్తాను. నేను కళాయిలోని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు కట్ చేసుకున్నది ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం బాగా వేగాలి. తర్వాత మనం కొమ్ము శనగల్ని మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు. ఆల్రెడీ నేను ఉప్పు వేసి కూడా మీకు చూపించాను. ఇది బాగా పచ్చివాసన అయిపోయిన దాకా ఫ్రై చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలి. దేనికంటే పూరీకండి. ఇప్పుడు చిన్న ముద్దలుగా పిండి 10 నిమిషాలు నానింది కదా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాక ఈ చిన్న ముద్దలను తీసుకొని రౌండ్ చేసుకొని పూరీలకి ఎలా ఒత్తుకుంటామో అలా ఫస్ట్ కొంచెం నేను చేసే విధంగా ఇలా ఒత్తుకొని ఇప్పుడు మనకి మసాలా ఉంది కదండి, ఇది కొంచెం చల్లారిపోవాలి. ఈ చల్లారిపోయిన మసాలాని మనం చిన్న ముద్దలుగా చేసుకొని, చూసారు కదా ఆరిపోయింది. ఈ ముద్దల్ని మనం ఈ పూరీలో స్టఫింగ్ పెట్టుకొని మామూలుగా యథావిధిగా అందరూ పూరీలు ఎలా తయారు చేసుకుంటారో అలాగే కొంచెం లావుగా పలాచగా మాత్రం పూరీలు చేయకండి. మనం పూరీల్ని పలచగా చేయకూడదు, కొంచెం లావుగా తిక్కుగా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా ఒత్తుగా చేసుకోవాలి పూరీల్ని. ఇప్పుడు ఈ పూరీల్ని ఆయిల్ మరిగిన తర్వాత పూరీల్ని మనం వేసుకోవాలి. పూరి చాలా గోల్డెన్ కలర్లో వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా పూరీని మనం తీసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా కొమ్ము శనగల పూరి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు మనం ఆలుతో పూరి చేసాము, క్యాబేజీతో, కాలీఫ్లవర్లతో పూరి చేసాము. ఒక్కసారి ఈ కొమ్ము శనగలు నానబెట్టి మిక్సీ చేసి ఇలాగా స్టఫింగ్ పెట్టి పూరి చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.